తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కీలకమైన అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కేవలం కింది స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చుట్టూనే తిరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తాజా ఛార్జిషీట్లో నేరుగా రాజకీయ అగ్రనాయకత్వాన్ని తాకబోతుండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈసారి గత ప్రభుత్వానికి చెందిన 3 అత్యంత కీలక వ్యక్తుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిట్ సిద్దం చేసిన తాజా నివేదిక ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరో 2 ఉన్నత స్థాయి నేతల పేర్లు ఈ అనుబంధ ఛార్జిషీట్ లో ప్రముఖంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులను సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించి విచారణను ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయటానికే కాకుండా అనధికారికంగా సొంత పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే అంశాలపై పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే సిట్ ఈ 3 వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక సామెత గుర్తు చేసుకోవాలి. కంచే చేను వేసినట్లు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు శత్రువుల వేట కోసం వాడాల్సిన ఇంటెలిజెన్స్ పరికరాలను తెచ్చి పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాప్ చేయడానికి వాడింది. ఇది ఆరోపణ. ట్యాపింగ్ కు సంబంధించిన పక్కా డిజిటల్ ఆధారాలు, రికార్డులను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఇప్పటికే సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉన్న పలువురు ప్రముఖులను రహస్యంగా పిలిపించి నాడు రికార్డు చేసిన వారి వ్యక్తిగత ఫోన్ సంభాషణలను స్వయంగా వినిపించినట్లు సమాచారం. ఆ ఆడియో క్లిప్పింగులు విన్న తర్వాతే అధికారులు వారి అధికారిక వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ రికార్డింగులు, కీలక నేతల వాంగ్మూలాలు కోర్టులో ఛార్జిషీట్ కు ప్రధాన సాక్ష్యాలుగా ఉండబోతున్నాయి. ట్యాపింగ్ పేరుతో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, అధికారికంగా మావోయిస్టుల పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పరికరాలను వాడుతూ అనధికారికంగా సాగించిన ఈ గూఢచర్యం వెనుక వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు, భూముల సెటిల్మెంట్లు కూడా జరిగినట్లు సిట్ గట్టిగా నమ్ముతోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడానికి ఈ వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారనే సాంకేతిక నివేదికలను ఛార్జిషీట్లో పొందుపరిచారు. మొత్తానికి సిట్ దాఖలు చేయబోయే ఈ అనుబంధ ఛార్జిషీట్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి రాజకీయ భూకంపం సృష్టిస్తుందో, దీనివల్ల గులాబీ అగ్రనాయకత్వం ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూద్దాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందో.